T20లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉగాది స్పెషల్. గురుగారు మా ఆయన గురక పెడుతున్నాడు, అందుకే మా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నా. గురక పెడితే దాని చెవులో దూది పెట్టాలి కానీ వాడి ముక్కులో దూది పెట్టకూడదు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందో చెప్పండి. నీది ఏ రాశి? కుంభరాశి. అబ్బే, కుంభరాశి గురించి మనకు తెలియదు. నాది మకరం రాశి. మకరం గురించి ఎందుకు, ముందు పైన పోయిన ఎకరం గురించి ఆలోచించు. చాలా బాగుంది సంకేత్. ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఈ సంవత్సరం అయినా నాకు లవర్ బాయ్ దొరుకుతారా గురుగారు? నీకు సెట్ బాయ్ కూడా దొరకడమ్మా. మీరు అలానే అంటారు కానీ నాకు కాబోయేవాడు రెక్కల గుర్రం మీద వస్తాడు. ఈ గుర్రం మొహం దానికి రెక్కలు. నా మీద ఏ నరదృష్టి పడకుండా ఉండాలంటే ఏమి చేయవలను? నేను ఒక మంత్రించిన ముగ్గిస్తాను. ఆ ముగ్గు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు చల్లుకుంటూ వెళ్ళు. ఆ ముగ్గును ఎందుకు చల్లాలి? మొన్న అడ్రస్ అడిగితే ఇవ్వాలి. ఆ ముగ్గును ఫాలో అయ్యి తెలుసుకుందాం. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఎవ్రీథింగ్ కేమ్ సో బ్యూటిఫుల్లీ డన్. సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. పూజ, నువ్వు క్లాసికల్ డాన్సరా? లేదు మాస్టర్, ఐ యామ్ నాన్ క్లాసికల్ డాన్సర్. ఎక్కడ అనిపించలేదు పూజ, చాలా చాలా బాగా చేసావు. నేను డీకి చాలా ఈవెన్ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయినా లేకపోతే ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళినా డీకి ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటా. Awesome. సార్ నన్ను కాపాడండి. నా బాయ్ ఫ్రెండ్ చీట్ చేసి ఇంకో అమ్మాయితో కలిసి నన్ను చంపేస్తున్నారు. శర్వరి కట్టేసి ఇద్దరిని కొడుతుంది కదా, అందులో మేల్ క్యారెక్టర్ రీడ్ చేస్తే ఫీమేల్ ఎవరు చేయాలి? ఎవరు చేస్తే బెటర్? ఇక్కడ ఇంతమంది లేడీస్, తేజునా దిశానా, ఎవరు చేస్తే బెటర్? నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో కలిసి నన్ను చంపేస్తున్నారు. దిశ దిశ ఖతం, బాయ్ బాయ్. ప్లాన్ వేసారా? ఆ తేజు స్టెప్పులేస్తే ఉంటదిరా. మమ్మీ. హాయ్ గార్జియస్. ఈ సీజన్ లో ఇటుక మీద ఇటుకు గుర్తుంది, ఇప్పుడు అది జనాలు మర్చిపోతారు. పండు బ్లాక్ బస్టర్ హిట్ అంటే బ్లాక్ బస్టర్ హిట్. ఏం చేశాడు?
యాపిల్ ఫోన్ బ్యాక్ సైడ్ యాపిల్ ఉంటుంది కదా, అవును దాంట్లో ఒక ముక్క ఉండదు. అవును ఆ ముక్కలని కలెక్ట్ చేసి ఒక యాపిల్ తయారు చేస్తుంటా. చిన్న కథ కదిరిద్యా. నా దానికైతే ఓకే యాపిల్ ఫోన్, దీనికైతే వేరే సింబల్ ఉంది. ఇదంటే యాపిల్ ఫోన్, ఇప్పుడేమో మామిడికాయల సీజన్ కదా, అందుకని నేను మ్యాంగో ఫోన్ కొన్నాను అనమాట. సరిపోయారు ఇద్దరు. నా గర్ల్ ఫ్రెండ్స్ తో కొంచెం ఇబ్బంది అవుతుందిరా. వీళ్ళిద్దరిలో ఎవరో సెట్ చేసుకున్నాను అనుకో, ఇద్దరేందిరా లైఫ్ లో ప్రధానికి ఆప్షన్ ఉండాలిరా, ఒకటి కాకపోతే ఇంకోటి. ఏం కావాలి? క్యాపుచినో. ఒరే రామ్ క్యాప్సికం అంటే ఎవరా? ఓకే నా పేరు రామ్ కాదండి, నా పేరు శ్యామ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఏంట్రా అంత యాక్టింగ్ చేసావు? కొంచెం మేనేజ్ చేయ, నా గర్ల్ ఫ్రెండ్ అదేనా. హే బేబ్స్, సారీ ఫర్ ద లేట్. దానికి మా అమ్మ కూడా చూపిస్తా చూడు. ఎక్కడున్నావు? టెంపుల్ ఉన్నా బేబీ. ఏదో పూజారి ఫోన్. 1 సెకండ్ బేబీ. బేరే ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమే నీకమ్మా, నీ కోసం ఎంత కష్టపడి చేస్తా, నన్ను మోసం చేస్తావు నువ్వు. నువ్వు నన్ను మోసం చేయలేదు ఎట్ మరి. సార్ ఏంటి సార్, ఏమైంది ఇక్కడ? ఏంటి గొడవ? ఇదా ఏంటిదంతా? పెట్టి తాళం పట్టి కూర్చోమ్మా. కోడలతో కొంచెం మాట్లాడరాని. ఎందుకమ్మా అది పనిలో ఉంది, కూర్చో. మీ నాన్నకి కంట్లో శుక్లాలు వచ్చాయంట, సర్జరీ చేయాలన్నారు, దానికి 2 లక్షలు అవుద్దంట. ఎందుకే పిల్లని కొడుతున్నావు? వీడికంట తెలుగు మీడియం వద్దంట, ఇంగ్లీష్ మీడియం కావాలంట. వీడికి డబ్బులు ఎక్కడికి తీసుకొస్తారు? నాకు ఒక వారం రోజులు టైం. పర్లేదు బాబు, నేను చూసుకుంటానన్న. అత్తయ్య కాఫీ. పర్లేదు. ప్లానింగ్. అన్నయ్య, ఏంట్రా ఎలా వచ్చావు హైదరాబాద్? నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సంవత్సరం పాటు ఇక్కడే ఉంటా. మరి ఈ సంవత్సరం పాటు ఎక్కడ ఉంటావు? మీతోనే ఉంటానన్నయ్య. ఏదో తేడాగా ఉందేంటి? బావగారు ఎక్కడైనా స్కిన్ కేర్ ఏదైనా ఉందా? ఎందుకమ్మా ఏమైంది? ఏం లేదండి, కొంచెం ఫెయిర్నెస్ క్రీమ్ అవి ఇవి కొన్ని కావాలి ప్రోడక్ట్స్, వాటి కోసం అని. మీకు తెలిసిన మంచి చూడండి మేడం, నా మొగుడిని పాపం అన్నావు అనుకో, నీకు దీపం పెడతాడు. కొంచెం డిస్టర్బెన్స్ మెయింటైన్ చెయ్యి. అది డిస్టర్బెన్స్ కాదు, డిస్టెన్స్. 13 సంవత్సరాల నుంచి వెళ్ళి అచ్చిరాని తెలుగు మాట్లాడతాను, నిన్నే భరిస్తాను. ఇదో లెక్క నావేడు. వచ్చిందండి వయ్యారి. మా అయ్యా సచిన్ అబుసోడు దొంగ మొగపోడా, మా అయ్య మీద పడ్డవేంద్ర పొద్దుగాలనే. నీ అయ్య అనుకో రాదురా, కర్రపెండి అయ్యా నీ ముఖం మీద. ఇక్కడ చెప్పా ఈ రక్క అంటే ఉన్నమో వదిలే బొడక్క నాట నీ అసడిదే. రేపు మా 10th క్లాస్ మేట్స్ అందరూ లివింగ్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. లివింగ్ టుగెదర్ కాదు, అది గెట్ టుగెదర్ అని అంటారు. మరి లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక రూమ్ తీసుకుంటారు, దాని తర్వాత పెళ్లి చేసుకోరు. ఏంట్రా నవ్వుతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసి ఉండాల్సింది. నిన్ను రా అంటున్నాడు ఏంటి? నన్ను ముద్దుగా రో అంటాడు, రమేష్ నేను రా అంటాను. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా చేసుకునే వాళ్ళం. టూలెట్ బోర్డు పెట్టారు, ఇస్తారా సార్? ఇంటి రెంట్ 20,000. ఒక 5, 10 అంటే 10 అంటే ఓకే, కానీ ఒక చిన్న లాజిక్ ఉంది. మళ్ళీ ఏమైంది సార్? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి రాత్రిపూట జాబ్కి వెళ్తుంది. నేను పగల ఆడిషన్కి వెళ్తాను, నో ప్రాబ్లం సార్. అదే నో ప్రాబ్లం సార్. ఈ 30,000 తీసుకోండి సార్. అదేంటి ఇంత కష్టం అన్నా? అమ్మాయి అన్నావు. నువ్వేం చేస్తుంటావు? నైట్ వాచ్మెన్. ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పగలపూట డ్యూటీకి వెళ్తుంది. నేను నైట్ పూట డ్యూటీకి వెళ్తా, నేను పగలపూట రూమ్ లో ఉంటా. నాకు ఓకే సార్. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనది మామూలే. ఇప్పుడే అమ్మాయి బ్రష్ చేసి వెళ్ళింది అనుకుంటా. ఈ బ్రష్ నా క్రష్. డాడీ చెప్పు పుల్లి. నాకు ఒక అమ్మాయి నచ్చింది డాడీ. అమ్మాయి ముఖం చూపించు. కాంతం డాడీ, తను పిన్ని.
వదిలే మమ్మీ డాడీ ఒకటి పీకుతా యాండి దిస్ ఇస్ అన్ఫేర్. అన్ఫేర్ కాదు మమ్మీ, అఫేర్ అఫేర్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఇండస్ట్రీ నాకు మంచి లైఫ్ ఇచ్చింది కాబట్టి ఆ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ని ఈ రంజాన్ లో స్పెషల్ కోసం పిలిపిస్తున్నాను. ఈ రంజాన్ మనం అద్దరగొట్టేద్దాం అందరితోటి. ఈటీవీ ప్రేక్షకులందరికీ అన్నగారు ఇంతకీ మన గాజుల ఫ్యాక్టరీ ఎలా ఉంది? మీ అట్ల ఫ్యాక్టరీ ఎలా ఉంది? రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ కంటే కొంచెం డల్గానే ఉంది. నాది శివాజీ బ్యాండ్ మేళం కంటే బెటర్. మీ ఇంట్లో హలీం తినాలనుంది. మటన్ కావాలా చికెన్ కావాలా? నా గ్లామర్ పాడైపోతే వెజ్ లేదా? వెజ్. దీనికి గన్నేరు పప్పు వేసి ఉప్మా పెట్టు. సుబేదా గారు ఇప్పటిదాకా యూట్యూబ్ లో మీ వీడియోలు చూడటమే గానీ మీరు చేసిన వంట టేస్ట్ చేయడం ఫస్ట్ టైం, మామూలుగా లేదు. మిస్సింగ్ మై మామ్ పాస్డ్ అవే. ఏసెల్ సర్జరీ అయిపోయిన తర్వాత నేను 11th 12th డే నేను ఇంటికి వచ్చేసిన మణికొండకి. రాగానే ఆ పెయిన్ అనేది తెలిసింది. అంటే ఒక తల్లి మన దగ్గరకు వచ్చి అరే ఎలా ఉందిరా ఇప్పుడు అని చెప్పేసి అడిగితే ఆ ధైర్యం వేరు ఒక మనిషికి. ఏ పండగైనా మా ఇంటికి నువ్వురా, మీ అమ్మ ఉన్నట్టు ఉంటుంది. అండ్ షీర్ కుర్మా కూడా మీ అమ్మ చేసినట్టే ఉంటుంది. నువ్వు నాకు ఫోన్ కూడా చేయగల, ప్లీజ్ కమ్. మీరు పాడిన ప్రతి పాట ఆ మంచం మీదే ఎందుకు? మంచం మీద కూర్చొని పాడతాను. అటువైపు కిచెన్ ఉంటది. కనీసం మాకు సెల్ పెట్టుకొని ఒక కెమెరా పెట్టుకోవడానికి కూడా మాకు లేదు, ఒక్క రూమే ఉంది. మేము చైర్, మైక్ అండ్ లైట్ అదంతా సెటప్ మీ ఇంటికి వచ్చి మరి మేము ఇద్దరం చేద్దామని ఫిక్స్ అయిపోయినా మేము సెట్ చేస్తాం. అది శారదా గారు, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్కి నేను తప్పకుండా రిఫర్ చేస్తాను. మీ ఫుల్ నేమ్ ఏంటి? రష్మి గౌతమ్. సో ఎప్పుడు రష్మి పక్కన గౌతమ్ అట్లా ఉండాలి. హే సూపర్. తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. సో ఆలీ గారు టీమ్ వర్సెస్ జుబేదా ఆలీ గారు టీమ్. రంగుబోతి రంగుబోతి గువ్వా ఏమైందే ఏమైందే? ఈ యూట్యూబ్ లో నేను కనిపించాలంటే నాకు పాయింట్. నేను మీకు 3 పిల్లల్ని ఇచ్చారు, మీరు ఒక్క మార్క్ ఇవ్వలేరా నాకు? మీరంతా నా మది నిన్ను పిలిచింది గానమై నేను గజ్జెవ్వ గజ్జెవ్వ. గజ్జి ఇచ్చేస్తాను, మార్క్స్ ఇవ్వలేనండి. ఒక్క నిమిషం మా వారితో మాట్లాడొచ్చా? మీకు నా జీవితాన్ని ఇచ్చాను. మాకు ఒక పాయింట్ ఇస్తే సభాముఖంగా మీ 4 మీద ఒక కిస్ ఇస్తాం. ఏమండి? ఆవిడే ఒప్పుకుంటే ఈయన ఇక్కడ ఇస్తారు కిస్సు. మాకెందుకు మీ కిస్సులు? మరి మాకు తొక్కల కిస్సులు. వద్దు వద్దు ఆలీ గారు, ప్లీజ్ ప్లీజ్ ఒత్తుకోవద్దు. చిన్న ఇన్ఫర్మేషన్, 5 కోట్లు. ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్? అలాగే మేము కూడా మీ గుళ్ళోకి చెప్పులేసి వేస్తూ ఊరుకుంటారా సాబ్? సాబ్ ఎందుకు సాబ్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? ఎవడో క్రిమినల్ మసీదులోకి దూరాడని మమ్మల్ని ఎందుకు సార్ చంపుతారు? వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్.
మేము ఇండియన్స్. When it comes to India, there is no Muslim, there is no Christians, there is no Hindus, only Indians. మేరా భారత్ మహాన్. రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రాగాల పల్లకిలో కోయిలమ్మ. ఒక పక్కన రాగం, ఒక పక్కన భావం వెరసి ఆయన మన కేవి మహాదేవన్ గారి సంగీతం. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి. తెలుగు సినిమాల్లో ఇచ్చిన అద్భుతమైన ఆణిముత్యాలు ఎంపిక చేసుకొని మన పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అందని పలుకులివే. ఈ 5 వేళ్లతో హార్మోనియం మీద నాకు ఇష్టమైన మహాదేవన్ గారి పాటలు పాడుకుంటూ పెరిగిన వాడిని నేను. ఒక్కవేళ కూడా గురుదక్షిణ అడగని ద్రోణాచార్యుడు ఆయన. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనామల్ప శిల్పమణి మేకలను. నాకు మెడ పట్టుకుపోయింది అనుకుంటా, నువ్వు పాడిన సంగతులకన్నిటికీ ఆహా 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 అనేస్తున్నాను. తారాడే చూపుల్లో చంద్రికలు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. సరి 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 సరిగ్గానే పాడేవి కానీ మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. స్వరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఆ టీజింగ్ అదంతా కూడా వచ్చుంటే బాగుండేది. పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. అబ్బాయి వచ్చినప్పుడు ఘంటసాల గారిలా పాడుతున్నావు, అమ్మాయి వచ్చినప్పుడు బాలు గారిలా పాడుతున్నావు. మనసు మమత అడుగు పేక చీరలో చిత్రించినాను. ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం ఒక అమ్మాయి గొంతులో వింటాం అనేది ఫస్ట్ టైం. ఇది ఈ అందాలన్నీ కలబోసా. బాలు గారు పాడిన పాటని పాడడం సామాన్యమైన ప్రయత్నం కాదు, చాలా సాహసం చేశావు. నురుగు తరగల గోదారై వలపు మిలమిల మిరవాల వంపు సొంపుల శిల. పాట మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు అద్భుతం. కంటి పాపనై కాలి అందినై సునాయాసంగా పాడిన తీరు నాకు చాలా నచ్చింది. సరిగరిగా పద పద పద. ఇంకా నువ్వు నిన్ను నిరూపించుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోయావని నా అభిప్రాయం. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. ఎలాంటిదంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ 7th క్లాస్ ఎగ్జామ్ రాశాడు. కొన్ని పాటలు పాటలు కావు, అవి మంత్రాలు, మంత్ర సమానమైన పాట ఇది. సామాన్య జనం కూడా పామర జనం కూడా దీనికి ఉర్రు తొలగిపోయారు. కారణం ఆ శబ్దానికి ఉన్న శక్తి అలాంటిది. ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాట వల్ల ఈ కార్యక్రమం సార్థక నామధేయమై. ఈ 6గురిలో లీస్ట్ గా ఉన్న 2 కంటెస్టెంట్స్ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 ఫైనల్స్ లోకి చేరుతారు.